ఎవరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకండి. అంటే కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడండి. అంటే కొంచెం నీట్గా ఎలా కడిగించుకోవాలి ఏంటి అన్నది కొత్తగా స్టార్ట్ చేశారంట. ఇది జగదాంబ కారు వాష్ అనేది నేను వచ్చి మా సార్ పంపించారు, యువరాజ్ గారు. ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఓకే, మొత్తం క్లీన్ అయినాక ఎలా ఉండిద్ది ఏంటి, వాష్ అయినాక ఎలా ఉండిద్ది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమైందా? ఓకే సార్, యువరాజ్ గారు ఇదిగోండి ఆల్రెడీ పెట్టేశాను, వాష్ పెట్టారనమాట, వాష్ చేస్తున్నారు. దయచేసి పూర్తి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న నిరుపేద డ్రైవర్ని కొంచెం సపోర్ట్ చేయండి. మా యువరాజ్ గారి దగ్గర నేను డ్రైవర్గా జాయిన్ అయ్యాను కొత్తగా. అది ఎందుకంటే కారు కూడా మంద కాదు, మళ్ళీ మనది అనుకుంటారేమో. ఆ కారు అయితే మాది కాదండి, మా సార్ దగ్గర నేను వర్క్ చేస్తానంటే. నెల జీతం అనమాట, నెలకు ఒక 10,000 ఇస్తారంటే. అదే నాకు ఎక్కువ, అంటే నా డ్రైవింగ్కి అదే ఎక్కువ. సో పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా సార్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడు కడగక ముందు కారు ఈ విధంగా ఉందన్నమాట. అది యాక్చువల్లీ మేమేం చేస్తున్నామంటే డైలీ ఇంటి దగ్గర వాటర్ కొడదాం అని అనుకుంటున్నాం, కానీ కాకపోతే టైం కుదరట్లేదన్నమాట. కానీ మా సార్ ఏం చెప్పారంటే, మా సార్ అంటే యువరాజ్ గారండి, సార్ ఏమన్నారంటే కొంచెం కారు మొత్తం క్లీన్గా చేయించమన్నారు. సో అందుకని నేనేం చేశానంటే, ఈరోజు మా సార్ యొక్క ప్రమేయం లేకుండా, అంటే ఎట్లాగూ చెప్పారు కదా క్లీన్ చేయించమని, నేనేం చేశానంటే వాష్ సెంటర్కి తీసుకెళ్ళానండి. కొత్తగా పెట్టారంట, ఇది జగదాంబ కార్ వాష్ అని తెనాల్లో బుర్రిపాలెం రోడ్లో స్టార్ట్ చేశారనమాట కొత్తగా. సో దీనిలో ఏ విధంగా ఉండిద్ది, ఎలా ఉండిద్ది, వాషింగ్ అనేది బాగుండిద్దా లేదా అని చెప్పి నేనేం చేసిపోయానంటే, మా సార్కి కొంచెం పని ఉందని చెప్పి కారు తీసుకుని బయటకు వచ్చేసి నేను వీళ్ళ దగ్గర వాష్ అనేది చేయిస్తాకి రెడీ అయ్యానండి. వాళ్ళైతే ఫస్ట్ ఏం చేస్తారా ఏంటా అని నేను అనుకున్నాను, కానీ నిజానికి వాళ్ళ యొక్క వర్క్ పనితనం అనేది పర్లేదండి, బాగుంది. పర్వాలేదు అంటానికి లేదు, 100కి 95% రేటింగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా బాగా చేశారండి. ఇప్పుడు మీకు ఓ విధంగా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ పెట్టారు కదా, ఫస్ట్ ఎయిర్తో అంటే గాలి పెట్టారనమాట. ఎయిర్ గన్ పెట్టేసి మొత్తం నీట్గా అంటే సీట్ల కింద కానీ సీట్ల పక్కన కానీ డస్ట్ ఉండిద్ది కదా అండి. నీట్గా ఈ ఎయిర్ అనేది ఎందుకు పెట్టారంటే, సీట్ల కింద కానీ సీట్లకి సైడ్లంట కానీ డస్ట్ ఉంటుంది కాబట్టి, ఆ డస్ట్ని కూడా రిమూవ్ చేయడానికి ఏం చేశారంటే వీళ్ళు నీట్గా ఎయిర్ గన్తో మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేశారనమాట. ఆ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఏసీ ప్యాడ్స్ కూడా క్లీన్ చేశారు. జనరల్గా ఏసీ ప్యాడ్స్ ఎవరు ఓపెన్ చేయరండి, కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా నీట్గా ఓపెన్ చేసేసి ఏసీ ప్యాడ్స్ని చాలా నీట్గా క్లీన్ చేశారనమాట. సో అంతేకాకుండా మాకు ఈ ఏసీ ప్యాడ్స్ ఓపెన్ చేసేటప్పుడు దానిలో ఎంత డస్ట్ ఉంది ఏంటి అన్నది కూడా నీట్గా తీసి చూపించారనమాట. సో ఈ విధంగా వర్క్ అనేది జరిగితే కనుక చాలామంది కూడా ఇంట్రెస్ట్గా చేయించుకుంటారు. జనరల్గా వాష్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ చేయరండి, కానీ వీళ్ళు మాత్రం మనకి చాలా బాగా చేసినట్టే, చాలా అంటే చాలా బాగా చేసినట్టే. ఓకే, మనం పెట్టిన రూపాయికి చాలా మంచి జరిగిందని అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆ ఎయిర్ గన్తో మొత్తం వాష్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టారండి. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఎందుకు పెట్టారంటే, జనరల్గా ఎయిర్ గన్తో మొత్తం నీట్గా క్లీన్ చేశారు కదండి, చిన్న ఇసుక రేణువులు కానీ ఇవి ఉంటాయి కదా, డస్ట్ కానీ, అది మొత్తం క్లీన్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ క్లీనర్ అనేది పెట్టారనమాట. అంటే అది లాక్కునిద్ది అనమాట వ్యాక్యూమ్ క్లీనర్. ఇది లాక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి చక్కగా లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లియర్గా రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి చూడటానికి కూడా చాలా ఇంటీరియర్ కార్ లోపల ఇంటీరియర్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇవి చేయటం వల్ల మనకి ఎటువంటి డస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదండి. అంటే కార్లో ఇప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం డస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. అలా ఉండటం వలన మనకే ఉపయోగం అండి. ఎందుకంటే రేపటి రోజున పిల్లలు కానీ లేదా మన అమ్మగారు నాన్నగారిని వీళ్ళ ఫ్యామిలీని కానీ మనం తీసుకెళ్ళేటప్పుడు ఆ డస్ట్ ఇన్ఫెక్షన్ అనేది లేకోకుండా ఉంటే మనం చాలా సేఫ్గా ఉంటాం అన్నమాట. అలా లేకోకుండా ఎలా పడితే అలా వదిలేస్తే కనుక కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గులు జలుబులు ఇలాంటివి రావడం అయింది. సో కారు క్లీన్ చేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ వాష్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ పాటించాలన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటీరియర్ అనేది నీట్గా ఉంచుకోవడానికి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఇంకోటి చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు 4 టైర్లు ఉన్నాయి కదండి, ఈ 4 టైర్లు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దానిలో ఎయిర్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా. 35 కరెక్ట్గా ఉండాలండి. ఆ 35కి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏమైందంటే, మనం జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గతుకుల్లో కానీ లేదా మామూలుగా ఏదైనా చిన్న రాళ్ళు ఉన్నా సరే కార్ ఏమైందంటే ఎత్తి అనమాట. సో ఆ విధంగా ప్రాబ్లం అనేది రాకోకుండా ఉండాలంటే మనం కారు ఫస్ట్ ఆఫ్ ఆల్
నీట్గా ఎయిర్ ఉందా లేదా 4 టైర్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అది మొత్తం మనకేం చేశాడంటే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు కారు పెట్టాడు కదండి, ఫస్ట్ వాటర్తో క్లీన్ చేస్తున్నారనమాట. అంటే కారు మొత్తం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నాడు. అంటే ఫస్ట్ రౌండ్ అనమాట ఇది. ఈ ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారంటే కార్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటారనమాట, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే అంటే ఫస్ట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటారు. ఇవి నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే డస్ట్ అనేది రిమూవ్ అయిన తర్వాత మనకి ఫోమ్ పెట్టుకుంటారు కదా, అంటే నొరగ. ఈ నొరగ పెట్టి క్లీన్ చేసేటప్పుడు మనకు చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదండి నొరగ. ఈ నొరగ ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే షాంపూ కానీ, ఇప్పుడు కార్లు కడగడానికి సపరేట్గా షాంపూ టైప్లో ఒకటి ఉండిద్ది అనమాట. సో దాన్నే ఈ విధంగా పెట్టి లిక్విడ్ జెల్ అంతా దానిలో పోస్తే ఈ విధంగా నొరగ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత నీట్గా కార్ నిండా స్ప్రే చేసుకుని మనం చక్కగా నీట్గా స్ప్రే చేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుంటే ఎలా ఉండిద్దంటే దాని లుక్ అనేది ఓ రేంజ్లో ఉండిద్దండి. అంటే మనకి కారు కడగక ముందు ఎలా ఉంది, కడిగిన తర్వాత ఎలా ఉందన్న ఫీల్ అనేది కొంచెం మనకు తెలుస్తుందనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల ఏంటంటే కార్కి కూడా ఎక్కువ లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను చెప్పాను కదా అని డైలీ మాత్రం కార్ వాష్ చేయకూడదండి. కార్ వాష్ ఎప్పుడు చేసుకోవాలంటే డైలీ తిరిగే వాళ్ళైతే కనుక వీక్లీ 1 టైం, అంటే వారానికి ఒక రోజు, అది ఒక బకెట్ పెట్టుకుని ఆ బకెట్తో నీళ్లు పోయికోకుండా తుడుచుకోవచ్చు అనమాట. లేదు 2 వారాలకు ఒకసారి అంటే ఇలా వాష్ చేయించుకోండి. ఇలా వాష్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, మనకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూశారు కదండి, చక్కగా నీట్గా కడిగేస్తున్నాడు అనమాట వాటర్తో. ఈ విధంగా చేయటం వల్ల లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే మీరు వాష్ చేయించుకునేటప్పుడు గన్ యొక్క వాటర్ కెపాసిటీ ఎంతో కనుక్కోండి. అంటే అది ఎంత ఫోర్స్లో వస్తుంది, అంటే 50 స్పీడా, 60 స్పీడా, 70 స్పీడా, 100 స్పీడా అని ఉంటుంది. మనం కానీ 100 స్పీడ్ పెట్టుకుంటే కనుక పెయింట్ కూడా లేచిపోయింది అనమాట. ఎప్పుడు కూడా 100 స్పీడ్ అనేది పెట్టకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ నార్మల్ స్పీడ్ సరిపోద్దండి. అది 30-40 అయితే సరిపోద్ది. 30-40 ఏంటంటే చక్కగా నార్మల్గా ఇప్పుడు మనం పెయింట్ మీద కొట్టినా సరే డల్ అవ్వదు, పెయింట్ ఊడిపోదు. ఇదే 100 పెడితే కనుక పెయింట్ లేచిపోద్దండి. సో మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన కొన్ని పద్ధతులు మాత్రం పాటించండి. ఇవి పాటిస్తే కనుక చాలా బాగుండిద్ది. సో ఇదంతా నేను ఎందుకు చేస్తానంటే అండి, ఇప్పుడు మా సారు నన్ను నమ్మి, అంటే మా యువరాజు గారు నన్ను నమ్మి కార్ అప్ చెప్పారు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా చేయించాలి అన్న ఇదితో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీలాంటి సబ్స్క్రైబర్లు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. నా వీడియోలను కూడా కొంచెం ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహించే కొందికి నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇంకో వీడియో చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ట్రై చేయండి. కానీ మీకు వీటన్నిటికి మించి ఇంకో విషయం చెప్పలేదండి. అదేంటంటే ఇప్పుడు వాష్ చేసినందుకు ఎంత ఖర్చు అని మీరు అనుకుంటున్నారు కదా, వాస్తవానికి బయట అయితే కనుక బాడీ వాష్ వచ్చేసండి బయట 350-450 తీసుకుంటారండి. అదే కాకుండా ఫుల్ వాష్ అయితే కనుక, ఫుల్ వాష్ అంటే మనకి లిఫ్ట్ మీద పెట్టి పైకి లేపుతారనమాట. నేను చేపిస్తుంది ఓన్లీ బాడీ వాష్ అండి. ఎందుకంటే నేను డస్ట్లో ఎక్కువ అంటే నేను బురదలో తిరగను కాబట్టి నాకు బాడీ వాష్ సరిపోద్ది. సో బాడీ వాష్ అనేది నీట్గా చేస్తున్నాను. నీట్గా చేయించి మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగా చేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారండి. మనకి కస్టమర్ని కూడా చాలా రిక్వెస్ట్గా, అంటే వీళ్ళు కస్టమర్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. సో దయచేసి ఎవరైనా కానీ కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓనర్స్ ఈ విధంగా కొంచెం పాటించండి. పాటిస్తే కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుంది. మాలాంటి డ్రైవర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే అండి నేను జస్ట్ ఒక సార్ దగ్గర కారుకి వెళ్ళే ఒక డ్రైవర్నేనండి. నేనేమి ఓనర్ని కాదు. నేను యువరాజ్ సార్ కింద ఒక డ్రైవర్ని మాత్రమే. నాదైతే ఈ కారు కాదండి, నేను జస్ట్ ఓన్లీ డ్రైవర్నే. నేను యాక్చువల్లీ ఏమైందంటే ఇది కారుకి పంచర్ పడింది, నాకు తెలీదు. సో ఆ పంచర్ అది కరెక్టా కాదా అనేది అక్కడ కొంచెం వాటర్ కొడితే వాటర్ లీక్ అవుతుందన్నమాట. సో వాటర్ అనేది ఇలా బబుల్స్ రావడం చూసి నేను అతన్ని కొంచెం ఈ విధంగా అయ్యింది, పంచర్ పడింది, ఏమైనా ప్రాబ్లమా అంటే, సార్ మీరు బాధపడబాకండి, మా దగ్గరే ఉంది, పంచర్ మేమే వేస్తామని చెప్పేసి పాపం వెంటనే పంచర్ వేసేసి ఓవరాల్గా నీట్గా క్లీన్ చేసి మనకి మొత్తం చక్కగా బండిని శుభ్రం చేసి మనకు అప్పచెప్పాడనమాట. ఇది మొత్తం చేసినందుకు నా దగ్గర చేసిన ఛార్జీ ఎంత అంటే ఓన్లీ 500 రూపీస్. అంటే ఈ 500 ఎందుకు వేస్తారంటే అండి, 500 ఏమో మామూలుగా 150 రూపీస్ ఏమో పంచర్ వేసినందుకు, 350 రూపీస్ ఏమో నాకు కారు కడిగినందుకు. ఓవరాల్గా చాలా తక్కువలో ఫినిష్ అయిపోయిందనమాట. నాకు ఫస్ట్ చూసిన పిక్కి ఈ పిక్కి చాలా తేడా ఉందండి.
మీకు అర్థమవుతుంది కదా. ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.